నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ మహిళల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని స్వయం సహాయక బృందాల సభ్యులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన ఉన్నతి వడ్డీ లేని రుణాలను మంత్రి పంపిణీ చేశారు. స్వయం సహాయక బృందాల సభ్యులకు బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా త్వరలో స్వయం ఉపాధికి రుణాలు ఇవ్వబోతున్నామని అన్నారు. మహిళలకు 50% సబ్సిడీతో ఈ ఆటోలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామాలలో పాడి పరిశ్రమను పెంచేందుకు సబ్సిడీపై పాడి ఆవులు గేదెలు ఇస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు గురుకులాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి విద్యార్థులకు నాణ్యమైన భోజనం వసతి కల్పిస్తున్నామని అన్నారు. హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచని హాస్టల్ వార్డెన్లకు జరిమానాలు వేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. కొండపి నియోజకవర్గంలోనే 25,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు చేశామని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ప్రజలు తమ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి కోరారు. ఏర్పాటు చేసి 3 లక్షల రూపాయలు ఎస్సీ మహిళా ఆ ముఖ్యమంత్రి 2,40,000 1,80,000 2,50,000 1,60,000 చేస్తే ఇల్లు కట్టుకోవడంలో వాళ్ళు ఆగిపోయారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మళ్లీ అదే విధంగా పెంచేద్దామని చెప్పేసి ప్రియత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశంలో 2,25,000 2,50,000 ఇచ్చినటువంటి ఇళ్లకి గతంలో ఉన్న ముఖ్యమంత్రి 1,80,000 తగ్గించాడు. ఎవరైనా పేదవాళ్ళు సంతోషంగా ఉండాలి, పేదవాళ్ళ కళలో ఆనందం చూడాలని మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం, ఆయన ఆలోచన. పోయిన ప్రభుత్వం ఇల్లు కట్టుకుంటున్నటువంటి వాళ్ళకి మనం ఇదే విధంగా పెంచి డబ్బులు ఇస్తున్నాం. ఆ లబ్ధిదారులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని ఒక అపాన భయం. కానీ మేం చేస్తున్నాం, ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకుంటే మధ్యలో ఆగిపోయారు, పేదల దగ్గర డబ్బులు లేవేమో, వాళ్ళని ఆదుకోవాలని ఒక మనసున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఎస్సీలు 50,000, బీసీలకు 50,000, ఎస్టీలకు 75,000 అదనంగా 1,80,000 అదనంగా 2,30,000 2,57,000 మా ప్రభుత్వం ఇస్తుందనే విషయాన్ని చాలా గర్వంగా నేను చెప్తాను. ఇటువంటి మనసున్న ముఖ్యమంత్రికి, మనసున్న ప్రభుత్వానికి ఇందులో మాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ. అద్దంకి పట్టణంలో లాయర్ సుభాష్ నూతనంగా ఏర్పాటు చేసిన జనరిక్ ఆధార్ మాస్టర్ ఫ్రాంచైజీను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. అద్దంకిలో పేద మధ్యతరగతి ప్రజలకు ఖరీదైన మందులను అతి తక్కువ ధరలకే అందించేందుకు ముందుకు వచ్చిన జనరిక్ ఆధార్ మాస్టర్ ఫ్రాంచైజ్ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో జనరిక్ ఆధార్ నిర్వాహకులు, సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. మీ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరుగా చేర్చాల్సిన బాధ్యత ఉందని, ఆ దిశగా BLOలు పనిచేయాలని కోనేరు రంగారావు కమిటీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ వరకుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని సంతనూతలపాడు, చేమకుర్తి, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల BLOలతో సమావేశం నిర్వహించారు. BLOలు ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో సవరించాలని వరకుమార్ అన్నారు. గ్రామం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన వారికి ఫారం 7 ద్వారా తొలగించాలని, పేరు మార్పు, వయసు మార్పు వంటి సవరణలు చేపట్టాలని అన్నారు. ఒకే కుటుంబం ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చూడాలని అన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ఓటర్ల జాబితాను వినియోగిస్తారు కాబట్టి జాబితాను సక్రమంగా తయారు చేయాలని అన్నారు. ఎన్నికల సంఘం ఉత్తర్వులు పాటించకపోయినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఎన్నికల సంఘం కఠినంగా చర్యలు తీసుకుంటుందని, BLOలుగా సక్రమంగా విధి నిర్వహణ చేయాలని వరకుమార్ తెలిపారు. సమావేశంలో చేమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, నాగులుప్పలపాడు తహసీల్దార్ బ్రహ్మయ్య, ఆదిలక్ష్మి, ప్రవీణ్, సుజన్ కుమార్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. అది మీకు ఆల్రెడీ ప్రాస్పెక్టివ్ ఓటర్స్ కింద మనం రికార్డ్ చేస్తుంటాం. ఆల్రెడీ 18 దాటగానే మనకు లైవ్ ప్రైజ్ అవుతాయి. ఒకవేళ అలాంటి ఏదైనా మిస్ అయి ఉంటే మీరు తప్పనిసరిగా మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో
మీరందరూ కూడా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎవరు ఏ ఇంట్లో అయితే 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారో వారందరినీ కూడా కొత్తగా ఓటర్లుగా నమోదు చేయాలి. అలాగే ఈ గ్రామం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని, పర్మనెంట్ గా వెళ్ళిపోయిన వాళ్ళని 7 రైజ్ చేయాల్సి ఉంది. తప్పనిసరిగా 7 రైజ్ చేయాలి. లేదంటే షిఫ్ట్ పెట్టుకున్నారంటే అది ఓకే. వాళ్ళు ఏ గ్రామానికి అయితే వెళుతున్నారో ఆ షిఫ్ట్ పెట్టుకుంటే మన దగ్గర నుంచి డిలీట్ అయిపోతుంది. అక్కడ పెట్టుకుంటే అక్కడ వాళ్ళు 8 పెట్టుకున్నారంటే మన దగ్గర నుంచి 7 రైజ్ అయితే ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళు అప్రూవ్ చేయగానే మన దగ్గర డిలీట్ అయిపోతుంది. సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో రెవెన్యూ, మున్సిపల్, రోడ్డు, గ్రామాలలో నీటి సౌకర్యంకి సంబంధించి అర్జీలు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అధికారులు స్వీకరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. మన ఆఫీసులో మీ అర్జీ నెంబర్ పలానాని మాకు సమాధానం రాలేదని మాకు తెచ్చిస్తే నెక్స్ట్ గైడెన్స్ మీటింగ్ లో వాళ్ళతో మాట్లాడుతున్నారు. అధికారులు ఇంకోసారి కూడా మనమే చేయగల పని చేయాలి, చేయలేకపోతే ఈ మార్గంలో ఇట్లా అవుతుంది చేసుకోవాలన్నా చెప్పండి. ఎవరిని ఆఫీసులతో చెప్పండి. అర్జీ ఇవ్వడం తీసుకోవడం సరికాదు. వారంలోపు మీ సమస్య పరిష్కారం కాకపోతే కార్యాలయానికి వచ్చి మీ దరఖాస్తు స్లిప్ నెంబర్ చెబితే ఆ అధికారితో మాట్లాడి పరిష్కరిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా దర్బార్కి వచ్చిన సమస్యల వినతులు అన్నీ పరిష్కరించాలని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ దంతులూరి ప్రకాశం, జడ్పీటీసీ కస్తూరిరెడ్డి, ఎంపీడీఓ, ఎలక్ట్రికల్ టౌన్ ఏఈ, మున్సిపల్ కమిషనర్, అగ్రికల్చర్, వెటర్నరీ, వెలుగు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ముందుగానే వచ్చినప్పుడు రికార్డులతో మా ప్రభుత్వమైనా సరే మేము నిరసన తెలియజేసి ముఖ్యమంత్రి మన లోకేష్ బాబు గారికి మాకు 2,000 కోట్లు మీరు శాంక్షన్ చేస్తారో లేదని చెప్పి వారిని వెళ్ళబట్టడానికి సాయశక్తిలో కృషి చేస్తున్నాం. ఆ మీటింగ్ లో అమలు చేస్తారు. ఎక్కువ మంది జనసభ చూసి పోయినసారి కూడా కిరణ్ కుమార్ ఇంకా ప్రకారం చేసింది. సాగర పైకి 35,000 మంది జనాలు చూశారు. 6,12 కోట్లు మంది జరగడం జరిగింది. అందుకే లోకేష్ బాబు గారి పేరు భవనాలు ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన తీసుకొచ్చి రేపు 2,000 కోట్ల రూపాయలు తెచ్చుకోవాలి. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల జీవితాలను నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని సిపిఐ జిల్లా సమితి కార్యదర్శి ఎమ్మెల్యే నారాయణ అన్నారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వర్య, జిల్లా పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర పోరాటంలో అతివాదులు, మితవాదులు తమకు తోచిన రీతిలో పోరాటాలు చేస్తుంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు లాంటి యువరక్తం కలిగిన వారు హింసా మార్గంలోనే దేశానికి స్వాతంత్రం సాధించవచ్చని నమ్మి బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారని ఎమ్మెల్యే నారాయణ అన్నారు. బ్రిటిష్ పార్లమెంటులో భగత్ సింగ్ ఏకంగా బాంబు వేసి ఒక చరిత్ర సృష్టించిన మహాయోధుడని అన్నారు. మన దేశంలో ఇతరుల పెత్తనం ఏమిటని ప్రశ్నించిన వాడు భగత్ సింగ్ అని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మతతత్వ పార్టీలు దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించిన వీర యోధులను మర్చిపోయారని తెలిపారు. యువత భగత్ సింగ్ లాంటి యువ కిషోరాల చరిత్రను తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు ఆర్ కరుణానిధి, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ రామాంజీ యాదవ్, ఎస్ఎఫ్ఐఎఫ్ నాయకులు పురిని రాంబాబు, గులాం హుస్సేన్, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్కు ప్రజా గాయకుడు నూకతోటి శరత్ బాబు నివాళులర్పించారు. భారత స్వాతంత్రోద్యమంలో ఈ దేశానికి స్వాతంత్రం కావాలని 23 సంవత్సరాల అతి పిన్న వయసులో భారతదేశ స్వాతంత్రం కోసం ఉరికంబాన్నెక్కిన రాజగురు సుఖదేవ్ వారి ప్రాణత్యాగం ఫలితంగా ఈరోజు దేశంలో భారతదేశానికి స్వాతంత్రం లభించింది. సర్దార్ భగత్ సింగ్ తన స్వాతంత్రోద్యమ కాంక్షతోటి ఆయన చేసిన గదర్ పార్టీని స్థాపించారు. అనేక మంది వీరుల్ని ఈ దేశం స్వాతంత్రోద్యమంలో ఆయన భాగస్వాములు చేయటంతో పాటుగా
ఆయన ప్రత్యక్షంగా బ్రిటిష్ పార్లమెంట్ ఆనాడి బ్రిటిష్ పార్లమెంటులో బాంబు వేయడం ద్వారా దేశంలో ఉన్న యువకులు వాళ్ళందరినీ ఉత్తేజపరచడానికి, స్వాతంత్రోద్యమంలోకి భాగస్వాములు చేయడానికి ఆయన ఈ కార్యక్రమం నిర్వహించడమే కాకుండా తనకి ప్రాణభిక్ష పెట్టడానికి అవకాశం ఉన్నప్పటికీ తన చావు ఈ దేశ యువతలో చైతన్యాన్ని నింపాలి, తన మరణం ఈ దేశ స్వాతంత్ర కాంక్షని యువకుల్లో పెంచాలనే ఒక ఉద్దేశంతో ఆయన చిరునవ్వుతోటి ఉరికంబానెక్కిన ఒక గొప్ప వీరులు ఈరోజు భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు సుఖదేవుల వర్ధంతి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. భగత్ సింగ్ ఈ వర్ధంతి సందర్భంగా యువకులంతా తిరిగి మళ్ళీ ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం కంకణబద్ధులు కావాల్సిందిగా ఈ సందర్భంగా ఈ ప్రజలకి, యువతకి పిలుపునిస్తున్నాం. ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ అలాగే అఖిల భారత విద్యార్థి సమాఖ్య యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. యువకులందరికీ మేము ఈ దేశాన్ని రక్షించుకోవడానికి యువకులు ముందుండాలని, ముందు వరుసలో నిలబడాల్సిందిగా యువతరానికి పిలుపు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తున్న యువతకు ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం నెరవేర్చడం లేదు. దానికి అనుగుణంగానే యువకులు కూడా భగత్ సింగ్ స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశాన్ని అలాగే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి స్ఫూర్తిగా తీసుకొని యువకులు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము పాలకులకి అడుగుతా ఉన్నాం. మతోన్మాదం సినిమా పిచ్చి మీద విద్యార్థులను ఉసుగొలిపి యువకులను విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వాలు. కాబట్టి యువకులు విద్యార్థులు మేల్కొని భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లాంటి అమరవీరుల ప్రాణాలు ఈ దేశం కోసం త్యాగం చేశారు. అలాంటి ప్రాణాలకు మనం విలువ ఇవ్వాలంటే వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకోవటం ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి విద్యార్థి లోకం, యువజన లోకం భగత్ సింగ్ ఆశయాలను సాధించడానికి అందరూ పూనుకోవాలని ఈ విధంగా సెలవు. ఎర్రగొండపాలెం అనకుంట వద్ద ఈ నెల 19వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నరామునిపల్లికి చెందిన వెలవల చంటి గాయపడి వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ కాటమయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుని కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు మృతదేహానికి అంత్యక్రియలు చేయమని బంధువులు ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకుపోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. మృతుడు విద్యుత్ శాఖలో పనిచేస్తున్నందున ఆ ఉద్యోగం అతని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని, పరిహారం కింద నగదు చెల్లించాలని డిమాండ్ చేస్తూ 2 గంటల పాటు ఆందోళన చేశారు. పుల్లల చెరువు, వైపాలెం, పెద్దారవీడు ఎస్ఐలు చౌదయ్య, సంపత్ కుమార్, అనిల్ సిబ్బందితో ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకొని రాకపోకలకు అంతరాయం కలగకుండా చూశారు. అనంతరం బాధితులతో ఊరి పెద్దలు పంచాయతీ చేసి ఆందోళన విరమింపజేశారు. ఒంగోలు సిపిఐ రాష్ట్ర మహాసభలకు ఆగస్టులో వేదిక కాబోతుంది. కార్యదర్శి వర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. ఉద్యమాల పురిటిగడ్డైన ఒంగోలులో రాష్ట్ర మహాసభలు నిర్వహించడం చారిత్రాత్మకమని అన్నారు. సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లైన సందర్భంగా ఒంగోలులో జరపడం ప్రాధాన్యత సంతరించుకుందని జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు. రాష్ట్ర మహాసభలు ఒంగోలు నగరంలో ఆగస్టు మాసంలో జరగబోతా ఉన్నాయి. 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర మహాసభలకు ఒంగోలు నగరం వేదిక కాబోతా ఉంది. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకులు, పూర్వపు కార్యకర్తలు, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ అభిమానులు అందరినీ కూడా త్వరలో ఆహ్వానించి వారందరినీ సమావేశపరిచి మహాసభలకు సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించి అనేక అంశాలపైన చర్చించబోతా ఉన్నాం. ప్రకాశం జిల్లా వాసులందరికీ తెలుసు, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రకాశం జిల్లాలో వీరోచితమైనటువంటి ఉద్యమాలు నిర్వహించినటువంటి చరిత్ర,
భూమి లేనటువంటి పేదలకు భూములు పంచినటువంటి చరిత్ర, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా కుల నిర్మూలన జరగాలని చెప్పి పోరాటం చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల పరిపూర్తి కోసం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం, విద్యా వైద్య ఉపాధి రంగాల అభివృద్ధి కోసం కమ్యూనిస్టు పార్టీ నిరంతరాయంగా ప్రజల ఎజెండాను తన ఎజెండాగా చేసుకొని పాలకుల ముందు ఉంచుతూ తన యొక్క శక్తినంతా కూడగట్టుకొని ఈ జిల్లాలో ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ సిపిఐ. ఈ నేపథ్యంలో ఒకవైపున 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి తరుణంలో కమ్యూనిస్టు ఉద్యమం, ఈ జిల్లా కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మహాసభలో నిర్వహణ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ప్రజలందరూ, ఈ జిల్లా వాసులంతా కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించి కమ్యూనిస్టు ఉద్యమాన్ని హక్కున చేర్చుకొని మరింత ప్రజా ఉద్యమాల నిర్వహణకు తోడ్పాటు అందించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను తొంగలో తొక్కారని అన్నారు. గృహ నిర్మాణ పథకానికి సంబంధించి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కోరారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్న సమస్యలు చాలక భాషా సమస్య తీసుకొచ్చి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు మాట్లాడుతూ విద్వేషం వెలగక్కుతున్నారని తెలిపారు. డీలిమిటేషన్తో దక్షిణ భారతానికి తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని అన్నారు. దీనిపై జగన్, చంద్రబాబులు నోరు మెదపడం లేదని తెలిపారు. జిల్లా నాయకులు వెంకట్రావు, వీరారెడ్డి, అందే నాసరయ్య, కొత్తకోట వెంకటేశ్వర్లు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 9 మాసాల కాలంగా అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు చాలా పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసింది. చంద్రబాబు నాయుడు గారు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అదేవిధంగా ఇంటి నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు నేను నిధులు ఇస్తానని చెప్పి 6 పాయింట్ ఫార్ములాలో దాన్ని ప్రధానంగా చేర్చి విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగించారు. కానీ 9 మాసాలు అవుతా ఉన్నా ఇళ్లకు సంబంధించినటువంటి విధానాలు రూపొందించి కేవలం ఎవరికైతే ఇంటి స్థలము దక్కలేదో అలాంటి వారికి మాత్రమే మేము ఇస్తామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది ఎలా ఉందంటే, ఏరు దాటేంత వరకు ఏరు మల్లన్న, ఏరు దాటిన తర్వాత డ్యాష్ మల్లన్న అనేటువంటి పద్ధతుల్లో తయారైంది తప్ప నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇంత క్లియర్గా ఇళ్ల స్థలాలు దక్కనటువంటి వారికి మేము ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామని చెప్పి ప్రకటించుంటే ఈ ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చి ఉండేటియా? ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. మరి అదే సందర్భంలోనే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా గొప్పగా పరిపాలన చేస్తున్నామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆర్థిక అవసరాలు విపరీతంగా పెరిగాయి. ధరలు ఇంకొక వైపు నుండి దాడి చేస్తూ ఉన్నాయి. ధరలను స్థిరీకరించింది లేదు, నియంత్రించింది లేదు. మరొక వైపున ఈ ప్రభుత్వం అన్ని రకాల వైఫల్యం చెందుతూ కేవలం కులము, మతము, ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఇప్పుడు కొత్తగా మళ్ళీ భాషా సమస్యను కూడా తీసుకొని వచ్చి ఆ భాషా సమస్యను పెట్టి దేశభక్తిని జోడించే పద్ధతిలో విచ్ఛిన్నం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మననే కొత్త బిచ్చగాడు బొద్దిరగడు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పీటలు పైకి ఎగిరేసి ఆయన చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఏంటి ఇంతకుముందు మాట్లాడిన మాటలు మీరేమన్నా మర్చిపోయారా? అది హిందీ కాదు, అది బీజేపీ భాష అని చెప్పి అది దక్షిణాదిని ముంచడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీ నోటితో మాట్లాడి నిన్నేమో ఇది పెద్ద హిందీ నేర్చుకుంటే తప్పేముంది, జాతీయ భాష నేర్చుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ బలవంతంగా రుద్దడానికే ఇక్కడ ప్రమాదకరమైనటువంటి ఘటనలు ఉన్నాయి. కాబట్టి తెలుగు భాష అనేటువంటిది అది అస్తిత్వానికి సంబంధించి కరెంటు ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని ఎన్నికల్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చిందని, స్మార్ట్ మీటర్లు వద్దని, పెడితే పగలగొట్టమని కూటమి నేతల ప్రతిపక్షంలో ఉండగా పిలుపునిచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి భిన్నంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ సామాన్య మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ నాయకులు విమర్శించారు. ఎల్బీజీ భవన్లో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు.
స్మార్ట్ మీటర్లు పెట్టమని చెప్పి అధికారంలోకి రాగానే మాట తప్పి 15,484 కోట్ల సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలపై వేస్తున్నారని వక్తలు అన్నారు. పాత మీటర్లు తొలగించి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, ఇది ప్రజలకు తీవ్ర నష్టం అని పేర్కొన్నారు. మొదట్లో ప్రభుత్వ కార్యాలయాల్లో, ఇప్పుడు షాపుల్లో బిగిస్తున్నారని, త్వరలోనే వ్యవసాయ పంపు సెట్లకు, తరువాత ఇళ్లకు బిగించి ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. మెల్లగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే రాయితీలు క్రమంగా తొలగిస్తారని, ఈ కుట్రకు సూత్రధారి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అని అన్నారు. ఈ విధానానికి వ్యతిరేకంగా ప్రజలు చైతన్యం కావాలని వామపక్ష పార్టీలతో కలిసి పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మరళ్ళ సుబ్బారావు, జి రమేష్, పుల్లారావు, చీకటి శ్రీనివాసరావు, భక్త సింగ్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈక తవ్వకాన్ని తగిలించారు, 75,000 చేసి ఈ స్మార్ట్ మీటర్లు పెడతాను. పెట్టిన దాని ప్రకారం వచ్చేటువంటి కరెంటుని నా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద వేసి పన్నులు వసూలు చేసుకుంటానని ఆదానితో ఒప్పందం చేసుకున్నారు. ఆ చేసుకున్న ఒప్పందంలో జగన్మోహన్ రెడ్డి గారు కీలక పాత్ర వహించారు. ఆ కేసు అమెరికాలో కూడా కేసు జరిగి మన జగన్ గారికి 1780 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్లుగా అది పేపర్ల మీద బయటకు వచ్చింది. అప్పుడేమో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఇది చాలా దుర్మార్గం, ఇది చాలా అన్యాయం, స్మార్ట్ మీటర్లు పెట్టడం మహా నేరం, అదేవిధంగా ప్రజల మీద ఛార్జీల భారమా, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పి నాకు ఓట్లు కనుక వేస్తే మీ అందరికీ అన్నీ సమకూరుస్తానని చెప్పినటువంటి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసుకున్న ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయట్లేదు? ఇది ప్రధాన. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ మీటర్లకు విద్యుత్ సర్దుబాటు ఛార్జీలకు వ్యతిరేకంగా ఇవాళ ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఎల్పీజీ భవన్లో సదస్సు ఏర్పాటు చేశాం. వీటి వల్ల రాష్ట్ర ప్రజలకి 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం అధికారంలో రాకముందు మేము ఛార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇవాళ ప్రజల మీద ఈ భారాలు మోగుతూ ఉన్నాయి. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల సెల్ ఫోన్లకి ఏ విధంగా అయితే ఛార్జీ చేస్తామో, ఛార్జీ అయిపోయినట్టే కరెంటు పోయే అవకాశం ఉంది. ప్రజలకి ఇబ్బందికరమైన, వినాశకరమైన ఈ స్మార్ట్ మీటర్లని రద్దు చేయాలని నగరాభివృద్ధి కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ప్రజల్లోకి ఈ విషయాలు తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరిచి స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, సర్దుబాటు ఛార్జీలకు వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తామని తెలియజేస్తాం. సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశం జిల్లా సిఐటియు కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా ఉందని వక్తలు విమర్శించారు. లేబర్ కోడ్లు అమలు చేయాలని ప్రభుత్వాలు వేగంగా పావులు కదుపుతున్నాయని అన్నారు. వీటికి వ్యతిరేకంగా మే 20న పెద్ద ఎత్తున జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్, ఆఫీస్ బేరర్స్ చీకటి శ్రీనివాసరావు, కల్పన, ఆవులయ్య, కొండారెడ్డి, రఫీ, బంకా సుబ్బారావు, ఆంజనేయులు, మహేష్, రాఘవమ్మ, రంగారావు, చిరంజీవి, కేశవరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తూ ఉంది. శాసనసభలో భారీ బడ్జెట్ 3,22,000 కోట్ల రూపాయలకు పైబడి బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ ఈ బడ్జెట్ సామాన్య మధ్యతరగతి ప్రజల ఆశల్ని నెరవేర్చేదిగా లేదు. పైగా ఇంత భారీ బడ్జెట్ సందర్భంగా 1,04,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తామని చెప్పి ప్రతిపాదన పెట్టారు. 35-36 కోట్ల రూపాయలు అప్పులకి బాకీలు వడ్డీ కట్టడానికి నిధులు వెచ్చించాల్సి వస్తూ ఉంది. ఈ మొత్తం చూసినప్పుడు రాబోయే రోజుల్లో సామాన్య మధ్యతరగతి ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు పడే ప్రమాదం ఉంది. బడ్జెట్ కంటే ముందే 16,000 కోట్ల రూపాయలు ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి రాష్ట్ర ప్రజల మీద తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భారాలేసింది. ఎన్నికలుగా ముందు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో హామీలు అమలు చేయటంలో కూడా కాలయాపన చేస్తూ ఉంది. అన్ని రకాల ఉద్యోగులు, కార్మికులు పెరుగుతున్న ధరలతోటి అవస్థలు పడుతూ ఉన్నారు. జీతాలు పెంచాలని, భద్రత కల్పించాలని, బకాయి డిఏలు కానీ, సరెండర్ లీవులు కానీ ఇవన్నీ ఇవ్వాలని ఈరోజు కోరుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల, కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఒక్క అడుగు కూడా వేయట్లేదు. లేబర్ కోడ్స్ పేరుతోటి కోట్లాది మంది కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చేదానికోసం పెట్టుబడిదారులకి కార్మిక చట్టాలను చుట్టాలుగా మారుస్తున్నటువంటి లేబర్ కోడ్స్ ఏవైతున్నాయో ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలనే పేరుతో ఎప్పటి నుంచో పోరాటాలు జరుగుతున్నాయి. కార్మికుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి పెట్టుబడిదారులకి మరిన్ని లాభాలు దోసుకోవటానికి మొత్తం సమ్మె హక్కుతో సహా యూనియన్ పెట్టుకోవటానికి లేకుండా బేరసారాలు అడిగే హక్కుల్ని నిరాకరించే పాత్రలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చట్టాల్లో మార్పులు తెచ్చింది. లేబర్ కోడ్స్ని వేగవంతంగా అమలు చేసి
అదానీ అంబానీల యొక్క మన్నలు పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా మే 20వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున సమ్మెకు పిలిపించాయి. ఈ సమ్మెలో ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి ఉద్యోగులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చి పాల్గొని జయప్రదం చేయాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నాగులుప్పలపాడు మండలం మధ్యరాలపాడులో శ్రీ సూర్య విద్యానికేతన్ మొదటి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాసంస్థల కరస్పాండెంట్ రామాల వెంకటరామిరెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు రవికుమార్, రమణయ్య, ఉప సర్పంచ్ పెనుబోతు సునీల్, శ్రీజీ అధినేత త్రిమూర్తులు హాజరయ్యారు. గ్రామీణ వాతావరణంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు మధ్యరాలపాడులో సూర్య విద్యానికేతన్ను గ్రామంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంఈఓ రవికుమార్ అన్నారు. ఒంగోలులో గత 16 సంవత్సరాలుగా సూర్య విద్యానికేతన్ విద్యాసంస్థల ద్వారా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న కరస్పాండెంట్ రామాల వెంకటరామిరెడ్డి కృషిని కొనియాడారు. కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, ఇన్ఛార్జి కిరణ్ చంద్ర పర్యవేక్షించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. క్లాసులో అయితే టెస్ట్ చేశారు. ఇన్విజిలేటర్ లేకుండా కూడా వాళ్ళు ఎలా రాయగలరు ఎగ్జామ్ అండ్ రూరల్ పిల్లలు ఇంత చక్కగా వచ్చేసారంటే ఆనందోత్సాహాలతో మేము వీఆర్ ఎంకరేజ్డ్ అండి. యాక్చువల్లీ ఆ ఎంకరేజ్మెంట్ తోటి నెక్స్ట్ లెవెల్ ఇంటర్మీడియట్ అండ్ మన శ్రీజీ కాలేజీ కూడా రన్ అవుతుంది. ఆ శ్రీజీ కాలేజీ కూడా మళ్ళీ దాని భవిష్యత్తుకు వచ్చేసి ఈ రోజున కనుక మనము ఇంత ఎన్విరాన్మెంట్లో ఒక ప్రైవేట్ యూనివర్సిటీనే స్థాపించగలిగిన శక్తి ఉన్నది మనకి. కానీ కరోనా దెబ్బతోటి మనం దెబ్బతిన్నాము. బట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు ది ప్రిన్సిపాల్ అండ్ వెంకటరామరెడ్డి గారు అండ్ స్టాఫ్ మెంబర్స్ who contributed excellently to bring up the wonderful culture of జ్ఞాన దీపోభవ. చక్కగా వచ్చిందండి. అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ టు పేరెంట్స్ ఆల్సో, వాళ్ళ సపోర్టు, వాళ్ళ ఎన్విరాన్మెంట్లో. అండ్ మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినటువంటి సందర్భంలో మేము ఫస్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. కానీ వీటన్నిటికంటే ముందు ఏంటంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్లో, అంటే 40 సంవత్సరాలుగా ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి నాకు ఒక మంచి ఎన్విరాన్మెంట్లో స్కూలు కాలేజీ ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు నేను అనేక విధాలుగా ప్రయత్నం చేసినప్పుడు ప్రొఫెసర్ ఆఫ్ ప్రొఫెసర్స్ అయినటువంటి మా
పెనుబోతు త్రిమూర్తులు గారు ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ ప్రాంగణంలో మేము అంటే గతంలో ఆయన శ్రీజీ విద్యా సంస్థలు పేరుతోటి 2500 మంది విద్యార్థులు కూడా MBA MCA కోర్సులతో సహా ఇక్కడ ఈ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. అది చుట్టుపక్కలటువంటి చాలా గ్రామాల వాళ్లకు తెలుసు. సో నేను ఆయనకి నాకు బహుమతిగా ఇచ్చినటువంటి ఈ ప్రాంగణాన్ని నేను ఆయనకి ఇచ్చినటువంటి ఒకటే ఒక మాట ఏంటంటే సంతోషాన్ని ఈరోజు మనం చూస్తున్నాము అంటే దాని వెనుక 10 నెలల కృషి ఉంది. దానికి మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఎంతో ఎఫర్ట్ ఉంది. దానికి తగినట్టుగా త్రిమూర్తులు గారు ఇస్తున్నటువంటి టీచర్స్తో సహా తను ఎంత డెవలప్మెంట్కి ట్రై చేస్తున్నారో అప్పుడప్పుడు క్లాసెస్ తీసుకుంటూ వాళ్ళని ఎలా మోటివ్ చేస్తున్నారో కూడా ఆయన కృషి కూడా దీని వెనుక ఉంది. ఇంతమంది సపోర్ట్ తోటి, పేరెంట్స్ సపోర్ట్ తోటి, పిల్లల యొక్క డెడికేషన్ తోటి సూర్య అంచెలంచెలుగా ఎంతో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి ఎంతో కొంత నేను ఉండి సహాయం చేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. టంగుటూరులో ఆధార్ కార్డు అప్డేట్ కోసం పోస్టాఫీస్, యూనియన్ బ్యాంకుల్లో జరుగుతుండేవి. కానీ గత కొంతకాలంగా పోస్టాఫీసులో ఆధార్ అప్డేట్ చేయటం లేదు. ఏంటి అని అడిగితే మిషనరీ బాగాలేదని చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. టంగుటూరు యూనియన్ బ్యాంకు నో ఆధార్ అప్డేట్ అని బోర్డు కనిపించడంతో ఆధార్ అప్డేట్ కోసం వస్తున్న బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. ఆధార్ కార్డులో చేర్పులు మార్పులకు ఈ నెలాఖరి వరకే సమయం ఉందని తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నామంటూ వాపోతున్నారు. టంగుటూరులో ఆధార్ అప్డేట్ సెంటర్ లేకపోవడంతో ప్రజలు ఒంగోలు వెళ్లవలసి వస్తుంది. చిన్నపిల్లలను తీసుకుని ఒంగోలు వెళ్లి రావడం ఎంతో భారంగా ఉందని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే దీనిపై దృష్టి సారించి ఆధార్ అప్డేట్ సెంటర్ను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. టంగుటూరు రాకూర్పాడు స్కూల్లో చదువుతున్నారు. అయితే స్కూల్ నుంచి మాకు ఫోన్ చేసి పిల్లలు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి, లేదంటే 2 రోజుల్లో మళ్ళీ పేరు నమోదు కాదు అని చెప్పని ఫోన్ చేశారు. అయితే ఇక్కడ ఆధార్ సెంటర్ మాత్రం టంగుటూరులో లేదు. ఆంధ్ర బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ సర్వీస్లో లేదు. కాబట్టి దయచేసి మాకు టంగుటూరులో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. టంగుటూరు పోస్ట్ ఆఫీసులో కూడా ఆధార్ నమోదు కేంద్రం ఉండేది. అది కూడా కొన్ని నెలలుగా సిస్టమ్ పనిచేయట్లేదని దాన్ని కూడా తొలగించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం అనేక విషయాల్లో ఆధార్ నమోదు తప్పనిసరని, ఆధార్ అప్డేట్ చేసుకోవాలని చెప్పడం వల్ల, అంతేకాకుండా ఈ నెలాఖరు వరకే టైం ఇవ్వడం వల్ల మండలంలోని అన్ని గ్రామాల వాళ్ళు టంగుటూరు వచ్చి నిరాశ చెంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరిగా ఒంగోలు పోవాల్సి వస్తుంది. చంటి పిల్లల్ని వేసుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు. రేషన్ కార్డులకు కానీ, అంగన్వాడీ కేంద్రాలకు కానీ, విద్యా విషయాల్లో కానీ అన్నిటికీ ఆధార్ నమోదు, ఆధార్లో అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి నెలాఖరు అని చెప్పడం వల్ల అనేక విషయాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు గమనించి మండల కేంద్రంలో తప్పనిసరిగా ఆధార్ కేంద్రాలని పునరుద్ధరించాలని అందరూ కూడా ఆశిస్తున్నారు. దోర్నాల మేజర్ పంచాయతీ పరిధిలోని అయినముక్కల గ్రామంలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఫారం ఫండ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ ప్రతినిధులు, జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యను పరిష్కరించేందుకు, భూగర్భ జలాలను సమృద్ధిగా నిల్వ చేసుకునేందుకు ఇలాంటి ప్రాజెక్టులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎంపీడీఓ నాసర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా రైతులు తక్కువ వ్యయంతో సాగు చేయగలిగేలా రబీ, ఖరీఫ్ పంటలకు తగిన నీటి లభ్యత అందించేందుకు ఫారం ఫండ్లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ మల్లికార్జున్, టీఎన్టీయూసీ భట్టు సుధాకర్ రెడ్డి, పొందుగల కోటిరెడ్డి, మహేందర్ రెడ్డి, ఏపీఓ వినయ్, ఈసీ చాణిక్య, కృష్ణమరాజు సిబ్బంది పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 24/3/2025 సోమవారం సహారీ ఉదయం 4:52 ఇఫ్తారీ సాయంత్రం 6:26 డి న్యూస్లో నేటి మాట. మనిషి జీవితం చాలా సరళమైనది, కానీ మన చేతలు అనవసరమైన ఆలోచనలతో దానిని కఠినంగా మార్చేసుకుంటున్నాం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.